సింహపురి 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 సిన్నోట సింహపురి 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 సిన్నోట. ఎవరు సార్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ సింహపురి సిన్నోటు. మందలు ఏంటంటే విపిఆర్ సారు హోమ్ టూర్ చేయబోతున్నా. లోపలికి వెళ్దాం అంటే పెద్దోళ్ళు కదా, పెద్ద స్థాయిలో ఉంటారు. అయితే లోపల టైట్ సెక్యూరిటీ ఉంటుంది అని అనుకుంటుండా, కానీ లోపలికి వెళ్దాం, హోమ్ టూర్ చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. లోపలికి వెళ్ళిపోదాం. అది మన మందల లోపలికి వెళ్ళేటప్పుడు చిన్న మాట, నా మాటేనండి. మే 13న ఓటు ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. మంచి మనసున్న వ్యక్తులకి వెయ్యండి. ఎందుకంటే మన భవిష్యత్తు అంతా మంచి వాళ్ళ చేతుల్లోనే ఉంటది. అంటే ఇంకెవరి చేతుల్లోనా? విపిఆర్ సారు, ప్రశాంత్ రెడ్డి గారు, వీళ్ళకి ఓటేయండి, గెలిపించుకుందాం. మన నెల్లూరు అభివృద్ధి ఉంటది ఆ వంతనే. సరే లేట్ చేయకుండా లోపలికి వెళ్దాం. విపిఆర్ సార్ ఇంటిలో లా 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 లా. రాగానే ఎడం పక్కన వరుసగా కార్లు ఉన్నాయి. లోపలికి వచ్చాము. కార్లు 1, 2, 3 కార్లు. వెనక పక్కన కూర్చునే దానికి చైర్లు వేసి ఉంటారు. సాయంత్రం పూట చల్లగా కూర్చోవచ్చు. పార్టీ కార్యకర్తలు, సామాన్యులు మొత్తం ఇక్కడే ఉండరు. ఒక పక్క చూస్తే లోపలికి పోతే ఆఫీసు. ఇది వచ్చేసి మొత్తం పార్టీ కార్యకర్తలు, అలాగే సామాన్యులు ఎవరైనా రావచ్చు, వచ్చి సమస్యలు చెప్పొచ్చు. అట్లా చెప్పంగానే చిటికలో తీర్చేస్తారు. లోపల ఆఫీసులో పోదాం. అబ్బా మామూలుగా లేదు, ఎండకి తడిసిపోయినా, సొక్క కూడా తడిసిపోయింది చూడండి. ఆఫీసులోకి ఫస్ట్ రాగానే వినాయక స్వామి, జయ 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 వినాయక. వినాయక స్వామి అదిగో ఎదురుగా సాయిబాబా, ఓం సాయిరాం, జై గణేశయ, ఓం గణేశయ. వరుసగా పూలు పెట్టేసి బాగా అలంకరణ చేస్తున్నారు. ఇదంతా ఆఫీసు. ఈ పక్క చూస్తే ఇది ఇంకో ఆఫీస్ రూము. చల్లగుంది సామె. మనం విపిఆర్ గారిని గెలిపించుకోవాలా, ప్రశాంత్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి. చెప్పిల్లా, మన భవిష్యత్తు మన చేతిలోనే ఉంది. ఓటు వృధా చేయబాకండి. మే 13న కతక్కమని ఇంటి ఓటు ఎవరికి? విపిఆర్ గారికి, అలాగే ప్రశాంత్ రెడ్డి గారికి. మర్చిపోబాకండి. ఎండ ఏందదే ఓటు కట్ చేస్తే ఇదిగోండి ఇక్కడ కూర్చోవచ్చు. ఎక్కడ కూడా ఏసీ, కాకపోతే చల్ల కూర్చోవాలనిపిస్తుంది. కానీ మనం లేట్ చేయకూడదు, ఇంకా మీకు చూపించాల్సింది చాలా ఉంది. ఎదురుగా మనకి ఒక అద్భుతమైన వ్యక్తి కనిపిస్తారు. జూమ్ చేసుకోండి. కెమెరామ్యాన్ ఫోకస్ కరో. అదిగదిగా. నమస్తే అన్న, బాగుండవా? నమస్తే అన్న. అదిగది ముసి నవ్వులు నవ్వుతున్నాడు, ఆయనే వంశన్న. సరే కట్ చేస్తే రండి, ఇంకా చాలా మంది చూపించాల్సింది. ఒక పక్క ఆకలేస్తూ ఉంది, కార్యకర్తలు ఏమో తింటా ఉన్నారు. ఏడు కూడా తింటున్నారులే, మనం కలిపెట్టి కూడా తినేటప్పుడు. నమస్తే అన్న, వస్తుందా? నమస్తే బ్రో, మళ్ళీ మాట్లాడుకుందాం. ఇది ఒక ఆఫీస్ రూమ్. అంటే కింద మీద మొత్తం ఆఫీస్ రూమ్లే, ఇల్లు మాత్రం పక్కన ఉంటుంది. పోదాం పండి, ఇల్లు చూపించి లాస్ట్ ఫైనల్గా ఆకలేసిన తిందాం.